పెరుగుతున్న జనాభా వాహనాల రద్దీకి అనుగుణంగా హైదరాబాద్ నగరాన్ని అద్భుత నగరంగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. శాసన మండలిలో అభివృద్ధిపై జరిగిన చర్చలో పాల్గొన్న ఆయన భవిష్యత్ అవసరాల దృష్ట్యా నగరాన్ని 3 ప్రత్యేక జోన్లుగా విభజిస్తున్నట్టు వెల్లడించారు. తెలంగాణ రైజింగ్ 2047 ఇందులో 3 జోన్లుగా మనం విభజించుకోవడం జరిగింది. క్యూర్, ప్యూర్, రేర్. క్యూర్ అంటే ఔటర్ రింగ్ రోడ్ ఇన్సైడ్ 2073 స్క్వేర్ కిలోమీటర్లు, 1,34,00,000 జనాభా ఉన్నారు అధ్యక్ష. ఈ ప్రాంతం ఈరోజు కాలుష్యంతో కూడుకున్న పరిశ్రమలు ఉన్నాయి, రెడ్ కేటగిరీ ఇండస్ట్రీస్ ఉన్నాయి, ఆరెంజ్ కేటగిరీ ఇండస్ట్రీస్ ఉన్నాయి, సర్వీస్ సెక్టర్స్ ఉన్నాయి, చిన్న చిన్న వ్యాపారాలు ఉన్నాయి, అదేవిధంగా కూరగాయల కేంద్రాలు ఉన్నాయి, మార్కెట్స్ ఉన్నాయి, బేగం బజార్ లాంటి ప్రాంతాలు ఉన్నాయి, కొత్తపేట ఫ్రూట్ మార్కెట్. ఇట్లా విపరీతమైన రద్దీ ఉండి ట్రాఫిక్ను నియంత్రించలేనంత పరిస్థితి ఈరోజు మనకు ఎదుర్కొంటున్నాం అధ్యక్ష. అందుకే ఈరోజు ప్రభుత్వం ఈ ప్రాంతాలను 3 జోన్లుగా విభజించిన తెలంగాణ రాష్ట్రాన్ని సంపూర్ణంగా. ఔటర్ రింగ్ రోడ్ ఇన్సైడ్ 2073 స్క్వేర్ కిలోమీటర్లను కోర్ అర్బన్ రీజన్ ఎకానమీగా, అంటే ఇది ఒక నివాసయోగ్యమైన ప్రాంతమే కాదు, ఆర్థికంగా రాష్ట్రానికి ఆదాయం తెచ్చిపెట్టే ప్రాంతంగా గుర్తించి ఈ ప్రాంతాన్ని ప్రక్షాళన చెయ్యాలని, ఈ ప్రాంతంలో ఉన్న పరిశ్రమలను తరలించడం ద్వారా ఆ పరిశ్రమలో ఉన్న ప్రాంతము ఈరోజు మనకు మల్టీ యూజ్ జోన్కి మార్చుకుంటే నిర్మాణాలకు అవకాశం ఉండి మధ్యతరగతి దిగువ తరగతి వాళ్ళు ఇల్లు కొనుక్కోవాలంటే వాళ్ళ కళ నెరవేరుతుంది. వాళ్ళు ఉన్న ప్రాంతంలోనే వాటిని నిర్మించుకోవడానికి అవకాశం ఉందని చెప్పి ఈరోజు బాలానగర్ కానీ, జీడిమెట్ల కానీ, నాచారం కానీ ఇతర ప్రాంతాలలో ఉన్న పరిశ్రమలు దాదాపుగా 9,000 ఎకరాల భూమి, రోడ్లు, లేఅవుట్లు, పార్కులు పోతే 4,500 దాకా దాదాపుగా శ్రీధర్ బాబు గారు వివరాలు చెప్తారు. ఈ భూమి అంతా కూడా ఇక్కడ కాలుష్యం వెదజల్లుతున్న పరిశ్రమలు ఉన్నాయి. ఈ కాలుష్యం వెదజల్లుతున్న పరిశ్రమలను ఔటర్ రింగ్ రోడ్ అవుట్ సైడ్కి తరలిస్తే ఈ భూమి అందుబాటులోకి వస్తే అపార్ట్మెంట్స్ నిర్మాణం కానీ, హౌసింగ్ కాలనీస్ కానీ వస్తే చాలామంది మధ్యతరగతి దిగువ తరగతి వాళ్ళు ఇల్లు కొనుక్కోవడానికి అవకాశం ఉంటుంది. రాష్ట్ర పౌర సరఫరాల శాఖలో బియ్యం ఎగుమతుల్లో భారీ కుంభకోణం జరిగిందంటూ తెలంగాణ అసెంబ్లీ వేదికగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు చేసిన ఆరోపణలు రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. వేల కోట్ల బ్యాంక్ ఫ్రాడ్, బంగారు స్మగ్లింగ్ వంటి సిబిఐ, ఈడీ కేసుల్లో నిందితులుగా ఉన్న ప్రేమ్ చంద్ గార్గ్ అనే వ్యక్తిని ప్రభుత్వానికి అడ్వైజర్గా ఎలా నియమించుకుంటారని ఆయన ఘాటుగా ప్రశ్నించారు. ఇది ఒక పెద్ద స్కామ్ అధ్యక్ష. ఈ ఫిలిప్పైన్కు బియ్యం పంపిణీ అనేటువంటిది పంపడం అనేది ఒక భారీ కుంభకోణం జరిగింది అధ్యక్ష. నేను మంత్రి గారిని సూటిగా కొన్ని ప్రశ్నలు అడుగుతా అధ్యక్ష. ఇప్పుడు వారు ఇచ్చిన సమాధానాల్లో కూడా కొంత సత్యదూరమైనటువంటి విషయాలు, అర్ధ సత్యాలను, సమాచారాన్ని కొంత ఆపి కొంతవరకు మాత్రం చెప్పి కొంత చెప్పకుండా దాచిపెట్టే ప్రయత్నం చేశారు అధ్యక్ష. ఫస్ట్ క్వశ్చన్ అధ్యక్ష, ఈ బియ్యం ఫిలిప్పైన్కు ఇతర దేశాలకు ఎగుమతి చేయడానికి మీరు ఎవరైనా ఒక అడ్వైజర్ను పెట్టుకున్నారా? ఆ అడ్వైజర్ పేరు ప్రేమ్ చంద్ గార్గ్ అధ్యక్ష. వీళ్ళు పెట్టుకున్న అడ్వైజర్ అధ్యక్ష, ఆయన ఘరానా మోసగాడు. సిబిఐ, ఈడీ కేసుల్లో ఇప్పటికే అరెస్ట్ అయి జైలుకు పోయి వచ్చినటువంటి వ్యక్తి. అనేక ఈడీ, సిబిఐ కేసులు ఎదుర్కొంటున్నటువంటి ప్రేమ్ చంద్ గార్గ్ను బియ్యం విదేశాలకు ఎగుమతి చేయడానికి మీరు అడ్వైజర్గా పెట్టుకున్నారా? పెట్టుకుంటే ఆయన ఇప్పుడు ఎక్కడున్నాడు? ఆయన పనిచేస్తున్నాడా? మరి ఆయన ఒకవేళ తొలగించారా? ఉన్నాడా? తొలగిస్తే ఎందుకు తొలగించారో సమాధానం చెప్పండి. నంబర్ 1. నంబర్ 2 అధ్యక్ష, వీళ్ళు ఎంఓయూ చేసుకున్నది 10 లక్షల మెట్రిక్ టన్నులు పంపడానికి ఎంఓయూ చేసుకున్నారు. 1 లక్ష మెట్రిక్ టన్నులు అగ్రిమెంట్ చేసుకున్నారు అధ్యక్ష. పూర్తిగా నిరాధారమైన ఆరోపణలు, కంప్లీట్లీ ఫాల్స్. ఇటువంటి ఆరోపణలు హౌస్ లో చేయొద్దని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తున్నా. మీకు వేరే ఇంట్రెస్ట్ ఎవరు ఉండొచ్చు, మీరు ఎవరికన్నా రికమెండ్ చేసి ఉండొచ్చు. మీరు రికమెండ్ చేసింది అధికారులు చేయకుంటే మీరు ఆరోపణలు చేయడం ఇట్ ఈస్ టోటలీ ఫాల్స్. మీరు ఈ విషయంలో నేను ఆ విషయాలు ఇక్కడ మాట్లాడుకోవాలి, కానీ మీరు ఒక రికమెండ్ చేసి అది యాక్సెప్ట్ చేయకుంటే ఇది స్కాన్ చేసేటప్పుడు ఇది టోటలీ నాన్ సెన్స్. ప్రేమ్ చందర్ గర్గ్ అనే వ్యక్తికి ఫిలిప్పీన్స్ రైస్ ఎక్స్పోర్ట్ కి ఏమీ సంబంధం లేదు. ఇట్ ఈస్ ఎ గవర్నమెంట్ టు గవర్నమెంట్ ట్రాన్సాక్షన్. The government of Telangana has signed an agreement
with the government of Philippines. Yes, the memorandum of understanding is for 8 to 10 lakh metric tons. The contract is for 1 lakh metric tons. అది ముందు 2 షిప్మెంట్స్ పోయిన తర్వాత ఫిలిప్పీన్స్ దేశంలో ఆ దేశం యొక్క ప్రెసిడెంట్ మీద కొంత డిస్టర్బెన్స్ అయింది. హైదరాబాద్లో వాహన సేవలను డిజిటల్ దిశగా తీసుకెళ్లే కీలక చర్యగా వాహన్ పోర్టల్ను రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. బేగంపేటలోని వరుణ్ మోటార్స్ వద్ద రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వాహన్ పోర్టల్ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ సిఎస్ వికాస్ రాజ్, అదేవిధంగా రవాణా శాఖ కమిషనర్ ఇలంబర్తి సహా పలువురు అధికారులు పాల్గొన్నారు. వాహన్ పోర్టల్ ప్రారంభం తెలంగాణలో వాహన రంగంలో విప్లవాత్మక మార్పులకు నాంది అని మంత్రి తెలిపారు. ప్రజలకు వేగవంతమైన పారదర్శక సేవలు అందించడమే లక్ష్యమన్నారు. వాహన రిజిస్ట్రేషన్, ఓనర్షిప్ మార్పిడి, పన్నుల చెల్లింపు వంటి సేవలు ఇప్పుడు ఒకే డిజిటల్ ప్లాట్ఫామ్లో అందుబాటులోకి రానున్నాయి. ఈవీ పాలసీ, స్క్రాప్ పాలసీలతో పాటు రాష్ట్రం ముందుకు సాగుతుందని మంత్రి పేర్కొన్నారు. రోజుకు సుమారు 1500 కొత్త వాహనాలు నమోదవుతున్న నేపథ్యంలో ఈ పోర్టల్ కీలకంగా మారిందన్నారు. ఈరోజు వాహన్ సారథి 2016లో కేంద్ర ప్రభుత్వం ఇనిషియేట్ చేసినప్పుడు మనం భారతదేశం మ్యాప్ చూస్తే దేశంలో అన్ని రాష్ట్రాలు కూడా వాహన్ సారథిలో ఇంటిగ్రేటెడ్ అయి ఉండే. ఎప్పుడు తెలంగాణ టీజీ అనేది ఒక 2 మార్కు కనబడతా ఉంటుండే. సరే, ఏది ఏమైనా ఈరోజు తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం ముందుగా సారథిని తీసుకొని దాని తర్వాత వాహనం కూడా ఇంటిగ్రేట్ చేసుకొని దేశవ్యాప్తంగా ఉన్నటువంటి డాటా అంతా కూడా మనం అనుసంధానం చేసుకొని ఇక్కడ ఉండేటువంటి వాహనదారులందరికీ కూడా ఒక కన్వీనియన్స్ క్రియేట్ చేసుకోవడం జరిగింది. ఇది వాహన సారథి చేసుకోవడం వల్ల ఈ రోజు నుంచి 2వ వాహనం కొనుక్కునే వాళ్ళకు సంబంధించినటువంటి 2% ఏదైతే ఎక్స్ట్రా ఛార్జెస్ ఉన్నాయో అవన్నీ కూడా రద్దయినాయి. తెలంగాణ ప్రజలు ఇప్పుడు ఎన్ని వాహనాలైనా కొనుక్కునే విధంగా ఆ 2% సర్ఛార్జ్ అనేటువంటి తీసేయడం జరిగింది. అంతేకాక పారదర్శకత పెరగాలి, అదేవిధంగా వాహనదారులందరికీ సముచితంగా సేవలు అందాలనేటువంటి ఆలోచనతో రాష్ట్ర వ్యాప్తంగా 15 చెక్ పోస్టులను ఎత్తేయడమే కాకుండా ఎన్ఫోర్స్మెంట్ అనేటువంటిది స్పష్టంగా వాహనదారులందరికీ కూడా ఇబ్బంది లేకుండా చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాం. హైదరాబాద్ అంబర్పేటలో ఈ నెల 27న నిర్వహించనున్న శ్రీ సీతారామ శోభాయాత్రను విజయవంతం చేయాలని పిలుపునిస్తూ బాగంబర్పేట్ అయ్యప్ప ఆలయం వద్ద కరపత్రాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. బాగంబర్పేట్ ఆలయ ఇన్ఛార్జ్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయానికి విచ్చేసిన భక్తులకు కరపత్రాలు పంపిణీ చేస్తూ శ్రీరామనవమి శోభాయాత్రలో భారీగా పాల్గొని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. భక్తుల ఆధ్యాత్మిక విశ్వాసాలను ప్రతిబింబించే ఈ శోభాయాత్ర అమర్పేట్ ఎంసీహెచ్ గ్రౌండ్ నుండి కాచిగూడలోని వీర్ సావర్కర్ విగ్రహం వరకు ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. శోభాయాత్రకు భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులు కావాలని, పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి ఈ ఆధ్యాత్మిక వేడుకను విజయవంతం చేయాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కృష్ణగౌడ్, చుక్కా జగన్, దత్తన్న, బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 27న శ్రీరాముని శోభాయాత్ర, భవ్యమైనటువంటి శోభాయాత్రను ఏర్పాటు చేస్తున్నాము. దీనికి ప్రతి హిందూ బంధువుని పాల్గొని ఈ భవ్యమైనటువంటి శ్రీరాముని నిజస్వరూపం అందరూ చూసి ఈ యొక్క శోభాయాత్రను మనం అందరం హిందువులం అందరం కూడా విజయవంతం చేయాలని ప్రతి ఒక్కరిని వేడుకుంటున్నా. 27వ తేదీ మన అంబర్పేట మున్సిపల్ గ్రౌండ్ నుండి ఎంతో శోభాయమానంగా మేళల తాళాలతో వివిధ రూపాల కళాకారులతో అంబర్పేట్ మున్సిపల్ గ్రౌండ్ నుండి 21వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు శ్రీరాముని శోభాయాత్ర, శ్రీ సీతారాముల శోభాయాత్ర కార్యక్రమం జరుగుతుంది. ఇది గత సంవత్సరంలో కూడా అంబర్పేట్ మున్సిపల్ గ్రౌండ్లో ఎంతో శోభాయమానంగా చాలా పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు. ఆ యొక్క శోభాయాత్ర
కని విని ఎరగని రీతిలో అక్కడక్కడ వేదికలు వేస్తూ ఆ వేదికల దగ్గర తీర్థ ప్రసాదాలు వితరణ చేస్తూ అనేక మంది భక్తులు కూడా స్వచ్ఛందంగా పాల్గొన్నారు. కాబట్టి 27వ తేదీ శ్రీరామనవమి శోభాయాత్ర ఆ రోజు కళ్యాణాలు ఉంటాయి, సీతారాముల కళ్యాణాలు ఉంటాయి. కాబట్టి మన బస్తీలలో మన వాడలలో కళ్యాణాలు పూర్తి చేసుకొని ఆ విధంగా శ్రీరాముని శోభాయాత్ర రావాలి. కాబట్టి ఈ యొక్క శోభాయాత్ర పార్టీలకు అతీతంగా హిందూ బంధువులందరూ ఈ యొక్క శోభాయాత్రలో పాల్గొనాలి. భారతదేశంలో హైందవ సంస్కృతి, హిందూ సంస్కృతిని కాపాడడానికి అందరూ కూడా కృషి చేయాలి. భారతదేశం ఎప్పుడు కూడా ప్రపంచ శాంతిని కోరుకుంటుంది. సామాన్య ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలని ఎస్వీఎస్ మెడికల్ కాలేజ్ చైర్మన్ డాక్టర్ కృష్ణారెడ్డి అన్నారు. డాక్టర్ కృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై డాక్టర్ హరిచరణ్తో కలిసి అంబర్పేటలో ట్రస్ట్ విజన్ ఐ హాస్పిటల్ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ కృష్ణారెడ్డి మాట్లాడుతూ డాక్టర్ అంకిత ఎస్వీఎస్ మెడికల్ కాలేజ్ మహబూబ్ నగర్కు చెందిన విద్యార్థి కావడం నాకు ఎంతో గర్వంగా ఉంది. ఆమె ఎంతో ప్రతిభావంతురాలు. తన అద్భుత ప్రతిభకు గోల్డ్ మెడల్ కూడా అందుకుందన్నారు. ఇలాంటి ప్రతిభావంతురాలు అత్యాధునిక సదుపాయాలు, అత్యుత్తమ మౌలిక వసతులతో కంటి సమస్యలకు ఉత్తమమైన వైద్య సేవలు అందించేందుకు ట్రస్ట్ విజన్ ఐ హాస్పిటల్ను ప్రారంభించడం ఎంతో ఆనందంగా ఉందని కొనియాడారు. I always dreamt of starting my own practice for treating the way I learned with my values and my ethics. So I just want to brief about the services which are available at our hospital. So we have a comprehensive eye care checkup. We have dry eye screenings. We have cataract surgeries. And we have LASIK and ICL surgeries. We have screening for retinal problems, glaucoma, నీటి కాసులు అంటాం, గ్లాకోమా సర్వీసెస్, అండ్ కెరటోకోనస్ అంటే నల్లగుడ్డు సమస్యలకు కూడా ఉంటుంది ఇక్కడ. కార్నియా రిలేటెడ్ సమస్యలకు ఉంటుంది. అండ్ ఇన్హౌస్ ఆప్టికల్స్, ఇన్హౌస్ ఫార్మసీ, కాంటాక్ట్ లెన్స్ ఫిట్టింగ్స్, కాంటాక్ట్ లెన్స్ లో కూడా రకరకాలు ఉంటాయి, దాని ఫిట్టింగ్ గురించి కూడా ఉంటుంది మన దగ్గర. సో అండర్ వన్ రూఫ్ వీ హ్యావ్ ఆల్ ద ట్రీట్మెంట్స్ ఫర్ ఐ ప్రాబ్లమ్స్. అండ్ మళ్ళీ ప్రతి దగ్గరికి వెళ్ళి ఆ టెస్ట్ ఈ టెస్ట్ అనేది లేకుండా under one roof it is easily accessible with a very pleasant environment with the nice surroundings that ambience have provided at Trust Vision. So these are the services which are available at our hospital. రాష్ట్ర రాజకీయాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అసెంబ్లీకి వెళ్లే ముందు ప్రతిపక్ష నేతలను హౌస్ అరెస్ట్ చేయడం వివాదానికి దారితీసింది. మైలార్దేవపల్లి ప్రాంతానికి చెందిన బీజేపీ నాయకుడు తోకల శ్రీనివాసరెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యే ముందు ఈ చర్య తీసుకోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. బీజేపీ నాయకులు ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజాస్వామ్యంలో ప్రశ్నలు అడిగే హక్కు ఉందని, అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా అరెస్టులకు దిగుతుందని ఆరోపించారు. ప్రజల సమస్యలను ప్రస్తావిస్తే జవాబు చెప్పకుండా హౌస్ అరెస్ట్ చేయడం సరికాదు అని, ఇది ప్రజాస్వామ్యానికి విరుద్ధమని బీజేపీ నేతలు మండిపడ్డారు. ఈరోజు మరి ఎన్నికల సమయంలో ఆనాడు కాంగ్రెస్ పార్టీ ప్రజలకు అనేక గ్యారెంటీల పేరు పెట్టి అనేక హామీలు ఇచ్చి, ఈరోజు అబద్ధాల మోసపూరిత హామీలు ఇచ్చి ప్రభుత్వంలో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ ఇప్పటికీ 2 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఏ ఒక్క హామీని కాదు గ్యారెంటీ నిలబెట్టకుండా, ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క మాట నిలబెట్టకుండా మోసం చేస్తున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అనే విషయాన్ని మనందరం కూడా గమనిస్తూ ఉన్నాం. మళ్ళీ ఈ విధంగా ప్రజలను మోసం చేస్తే ఊరుకోము, ఖచ్చితంగా ఇంకా సహించేది లేదు. మళ్ళీ ఖచ్చితంగా సేవ్ తెలంగాణ, మన తెలంగాణను మనం కాపాడుకుంటాం, మన తెలంగాణ ప్రజలు మేము కాపాడుకుంటాం అనే ఉద్దేశంతో ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకత్వం మరి ఈరోజు సేవ్ తెలంగాణ, సహించేది లేదు తెలంగాణ అనే కార్యక్రమాన్ని ఎంచుకొని మళ్ళీ ఈరోజు ప్రతి మండలంలో ఉన్న తహసీల్దార్లకు కావచ్చు, లేదా రెవెన్యూ పరంగా ఆర్డీఓలకు కావచ్చు, లేదా కలెక్టర్లకు కూడా వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. రంగారెడ్డి జిల్లాలో సిపిఎం ఆధ్వర్యంలో పాదయాత్ర నిర్వహించారు. పేదల సమస్యల పరిష్కారం కోసం యాత్ర చేపట్టారు. రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రహీంపట్నం నుండి కలెక్టర్ కార్యాలయం వరకు సిపిఎం నాయకులు పాదయాత్ర ప్రారంభించారు. అయితే ఈ యాత్రకు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ, జిల్లా కార్యదర్శి యాదయ్య నాయకత్వం వహించారు. పేదలకు ఇళ్ల స్థలాలు, ఇండ్లు, పింఛన్లు, అలాగే ఉపాధి కూలీల సమస్యల పరిష్కారం కోసం ఈ పాదయాత్ర చేపట్టినట్లు తెలిపారు. రామోజీ ఫిలిం సిటీలో పేదలకు హామీ ఇచ్చిన ఇళ్ల స్థలాలను వెంటనే కేటాయించాలని డిమాండ్ చేశారు.
రామోజీ ఫిలిం సిటీ పరిసర ప్రాంతాల్లో పేదల హక్కులను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని విమర్శించారు. ఉపాధి హామీ పథకాన్ని సమర్థంగా అమలు చేయాలని, పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని కోరారు. యాచారం, మంచాల మండలాల్లో పేదలకు ఇచ్చిన భూములను తిరిగి తీసుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలకు వ్యతిరేకంగా ఈరోజు ఇబ్రహీంపట్నం నుంచి కలెక్టర్ ఆఫీస్ వరకు పాదయాత్ర ప్రారంభించడం జరుగుతుంది. రామోజీ ఫిలిం సిటీలో 700 మందికి సంబంధించినటువంటి ఇండ్ల స్థలాలు ఇచ్చినా సరే ఆ ఇండ్లను స్వాధీనం చేసుకోకుండా అడ్డుకొని అరెస్టులకు పాల్పడుతున్నది ప్రభుత్వం. అట్లాగే కప్పాడు గ్రామంలో 90 ఎకరాలకు పైగా సాగు చేసుకుంటుంటే పట్టాలు ఇవ్వడం లేదు. రావిరాల గ్రామంలో 800 ఎకరాల భూమిని ఇచ్చినటువంటి రైతులకు ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పి ఇప్పటివరకు వాళ్ళకు పట్టాలు ఇవ్వడం లేదు, రిజిస్ట్రేషన్లు చేయడం లేదు. అట్లాగే రంగాపూర్ గ్రామంలో అడవి భూమిని సాగు చేసుకుంటున్నటువంటి వాళ్ళకు పట్టాలు ఇస్తామన్నటువంటి జరగట్లేదు. వ్యాప్ సిటీ రైతులు ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. అట్లాగే ఇక్కడ ఉండేటటువంటి యాచారం జిల్లాలో నిర్వాసితులైనటువంటి భూ సమస్యలకు గురవుతున్నటువంటి వాళ్ళ సమస్యలు ఇక్కడంతా కూడా ఉన్నాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 3వ బడ్జెట్పై వికారాబాద్ జిల్లాలో రాజకీయ ప్రజా వర్గాల్లో తీవ్ర చర్చ కొనసాగుతుంది. జిల్లాకు తగిన నిధులు కేటాయించలేదని ఆరోపిస్తూ బీఆర్ఎస్ నాయకులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వికారాబాద్ పట్టణంలోని పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు గోపాల్ మాట్లాడుతూ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. రైతులకు అండగా నిలవాల్సిన సమయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చూపించిందని, వ్యవసాయ రంగానికి తగిన ప్రాధాన్యం ఇవ్వలేదని ఆయన ఆరోపించారు. రైతు సంక్షేమ పథకాలు కేవలం మాటలకే పరిమితమయ్యాయని పేర్కొన్నారు. అలాగే యువత కోసం ప్రకటించిన యువ వికాస్ వంటి పథకాలపై కూడా బడ్జెట్లో స్పష్టత లేకపోవడం గమనార్హమని, నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. యువకులందరినీ మోసం చేసి వాళ్లకు 5 లక్షల బాండ్ గ్యారంటీ ఇస్తామని, ఇంటింటికి ఉద్యోగం ఇస్తామని ఈ రకమైన ఎన్నో ఆశలు యువకులకు లేపారు. కానీ ఎక్కడ కూడా యువకులకు మేము ఇది చేస్తున్నాం మీ బడ్జెట్లో అనేటువంటి ప్రస్తావన అనేటువంటిది చేయలేదు. లాస్ట్గా చేయుత అని పెట్టారు. చేయుత ఏంది? చేయుత అంటే పెన్షన్ ఏదైతే 2000 ఉందో 2000 4000 చేయాలని, 4000 వచ్చే వికలాంగుల పెన్షన్ 6000 చేయాలని అప్పుడు ఎలక్షన్ టైంలో చెప్పింది. కానీ 3వ బడ్జెట్ ఇది నడిచిన ఆ యొక్క చేయుత ఏదైతే గ్యారంటీ 6వ గ్యారంటీ కింద పెట్టిందో ఆ గ్యారంటీలో ఎక్కడ కూడా 2000 ఉన్న పెన్షన్ 4000, 4000 ఉన్న పెన్షన్ 6000 చేస్తామనే మాట ఎక్కడ కూడా చెప్పలేదు. ఏ డిక్లరేషన్ కూడా ఏ ఒక్క ప్రజలు కూడా ఏ ఒక్క వర్గం కూడా సంతృప్తిగా లేదు. ఏమవుతుందంటే ఏదో ఒక దానికి వాళ్ళు ఫుల్ఫిల్గా ఏదైనా చేస్తున్నారు. ఇప్పుడు ఏదో మన మున్సిపల్ని రబ్దాన్ తోఫాన్ ఇచ్చారు, వాడు 10 ఇచ్చారు. ఆ 10ని ఎవరికి ఇవ్వాలో కూడా తెలియదు. అలా చాలామందికి అసలు ఆ 10లో చాలామందికి అవసరంలో కూడా రాలేదు. ఇచ్చిందే 10, ఆ 10లో చాలామందికి అవసరంలో కూడా రాలేదు. అట్లనే ఇది కాకుండా ఏదైనా అన్ని చేసిందంటే ఏదో నామకేవాసి. ఇప్పుడు రైతు బంధులో మోసమే. ఇంకోటి మా కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక రైతు చనిపోతే వారం నెల రోజులలో ఇన్సూరెన్స్ 5 లక్షల ఇన్సూరెన్స్ పడుతుంది. ఇప్పుడైతే ఆ ఇన్సూరెన్స్ పత్తానే లేదు. ఇలా అన్నిటి కూడా ఏదో మోసపూరితంగా చేస్తుంది. ఇప్పటికైనా ఆ 420 హామీలను చేస్తూ నిర్వహణ కంపల్సరీగా చేయాలని కోరుకుంటూ శ్రీరామనవమి ర్యాలీ ఏర్పాట్లపై పోలీసులు అప్రమత్తమయ్యారు. భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తూ ఉన్నతాధికారులు సమీక్ష నిర్వహించారు. శ్రీరామనవమి ర్యాలీ నేపథ్యంలో వీసీ సజ్జనార్ ఆధ్వర్యంలో కీలక సమీక్షా సమావేశం జరిగింది. కోఆర్డినేషన్ మీటింగ్ అనంతరం నగర పోలీస్ కమిషనర్, జీహెచ్ఎంసీ కమిషనర్ మరియు ఇతర ఉన్నతాధికారులు ర్యాలీ మార్గాన్ని పరిశీలించారు. ఈ సమావేశంలో జీహెచ్ఎంసీ కమిషనర్, ట్రాఫిక్ డీసీపీ అలాగే వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు. ర్యాలీ నిర్వహణలో అన్ని శాఖల సమన్వయంతో పనిచేయాలని అధికారులు సూచించారు. ర్యాలీకి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. సుమారు 3000 మంది పోలీసులు బందోబస్తుకు నియమించబడనున్నారు. చైన్ స్నాచింగ్, సెల్ ఫోన్ దొంగతనాల నివారణ కోసం ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామన్నారు. ఉత్సవానికి ఇక్కడ నేను మన జిహెచ్ఎంసీ కమిషనర్ శ్రీ కన్నన్ గారు, మన ఇక్కడ భాగ్యనగర్ శ్రీరామనవమి
ఉత్సవ కమిటీ మెంబర్స్తోని మనం ఒక కోఆర్డినేషన్ మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. మన వివిధ శాఖకు చెందిన ఆఫీసర్స్ కూడా ప్రెసెంట్ ఉన్నారు. గత 16 సంవత్సరాల నుంచి ఇక్కడ హైదరాబాద్లో ఈ సెలబ్రేషన్స్ చాలా సక్సెస్ఫుల్గా మనం అందరి సహకారంతో కంప్లీట్ చేయడం జరిగింది. ఈ సంవత్సరం కూడా చాలా పక్కద్బందీగా ఏర్పాటు చేసి ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఒక అందరి సహకారంతో ఈసారి కూడా ఈ ఉత్సవాన్ని కంప్లీట్ చేయడానికి యంత్రాంగం కృషి చేస్తుంది. చాలా విషయాలపైన కమిటీ వాళ్ళు మా దృష్టికి తీసుకురావడం జరిగింది. మన జిహెచ్ఎంసీ కమిషనర్ గారి దృష్టికి కూడా తీసుకురావడం జరిగింది. మా వైపు నుంచి కూడా మనం కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఆర్గనైజర్స్ అందరూ కూడా దాన్ని పాటిస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను. మా వైపు నుంచి ప్రభుత్వ తరఫు నుంచి కూడా అన్ని సహకారం ఉంటుంది ఈ ఒక్క ఉత్సవాన్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయడానికి. సో ప్రజలందరూ కూడా ప్రతి ఒక్క ఫెస్టివల్ని అందరూ సహకరిస్తారు. ఈసారి కూడా అందరూ కూడా ఈ ఒక ఉత్సవానికి సహకరించాలి. అందరూ కూడా హైదరాబాద్కి మంచి పేరు తీయడానికి అందరూ కూడా మాతోని చేకల్పాలని చెప్పి కోరుతున్నాను. అల్విన్ కాలనీ డివిజన్లోని సాయి ప్రసన్న కాలనీలో శెట్టి బలిజ కుల పితామహుడు దుమ్మేటి వెంకటరెడ్డి 173వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. సాయి ప్రసన్న శెట్టి బలిజ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి పెద్ద ఎత్తున శెట్టి బలిజ కులస్తులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శెట్టి బలిజ కుల పితామహుడు దుమ్మేటి వెంకటరెడ్డి జయంతిని అధికారికంగా నిర్వహించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా ప్రస్తుత ప్రభుత్వం దీనిపైన దృష్టి సారించాలని, అధికారికంగా జరిగేలా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. దుమ్మేటి వెంకటరెడ్డి జయంతికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా మా వందనాలు చెల్లిస్తున్నాము. ఇది మా కులానికి ఒక గర్వకారణం. ఎందుకంటే బ్రిటిష్ వారు పరిపాలిస్తున్న కాలంలో విద్య అనేది చాలా తక్కువ ఉండేది. ఆ టైంలో దుమ్మేటి వెంకటరెడ్డి గారు బ్రిటిష్ వారి స్కూల్లో చదువుకొని ఆయన ఒక విద్యావంతులుగా ఆయన బర్మా దేశంలో ఉద్యోగం చేస్తున్నప్పుడు అక్కడ ఉన్న శెట్టి బలిజలు పడుతున్న బాధను చూసి వారందరినీ ఒక ఐక్యంగా చేసి ఆయన స్థాపించిన ఈ శెట్టి బలిజ సంఘం ఈ రోజు ఈ విధంగా ఆయన జయంతిని పురస్కరించుకొని మేమందరం జరుపుకోవడానికి మేము చాలా గర్వపడుతున్నాము. దుమ్మేటి వెంకటరెడ్డి గారి 173వ జయంతి సందర్భంగా ఎల్లమ్మ బండలో సాయి ప్రశాంత్ నగర్ సభ్యులందరికీ, అలాగే మరి అధ్యక్షులు దుమ్మేటి గుబ్బల మునేశ్వరరావు గారికి మరి ఈ సందర్భంగా ఇక్కడికి ఇచ్చేసినటువంటి ఈ సంఘ సభ్యులందరికీ కూడా మరి ధన్యవాదాలు, కృతజ్ఞత తెలియజేసుకుంటూ హివాగా లగ్జరీ బ్యూటీ క్లినిక్ హైదరాబాద్లో కొత్త బ్రాంచ్ను ఘనంగా ప్రారంభించింది. దేశవ్యాప్తంగా హివాగాకు ఇది 8వ బ్రాంచ్. హరితారెడ్డి సతీ సీఈఓగా, రామ్మోహన్ రెడ్డి సతీ మేనేజింగ్ డైరెక్టర్గా వ్యవహరిస్తున్నారు. అన్ని రకాల అత్యాధునిక స్కిన్, హెయిర్ ట్రీట్మెంట్స్, సెలూన్ సర్వీసెస్ను హివాగా లగ్జరీ బ్యూటీ క్లినిక్ అందిస్తుందన్నారు. చాలా హ్యాపీగా ఉంది నాకు, ఎందుకంటే 8th బ్రాంచ్ కుంపల్లిలో స్టార్ట్ చేసాము. 3 years బ్యాక్ హైదరాబాద్లో కచ్బౌలిలో ఒక బ్రాంచ్ స్టార్ట్ చేసాము. సో ఇది 2nd బ్రాంచ్. సో ఇక్కడ ఇట్స్ బ్యూటీ క్లినిక్ అండి. ఆల్ సర్వీసెస్, ఆల్ సెలూన్ సర్వీసెస్, స్కిన్ ట్రీట్మెంట్స్, హెయిర్ ట్రీట్మెంట్స్, పర్మనెంట్ మేకప్, పర్మనెంట్ అన్వాంటెడ్ హెయిర్ రిమూవల్, అన్ని సర్వీసెస్ ఫర్ బోత్ మెన్ అండ్ ఉమెన్ అవైలబిలిటీ ఉంటాయి. సో చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే హ్యాపీనెస్తో పాటు చాలా రెస్పాన్సిబిలిటీ కూడా ఉంది. సో ఎవ్రీ క్లయింట్ని ఆ నీడ్స్ని మేము సాటిస్ఫై చేయాలి. సో ఎవ్రీథింగ్ ఈజ్ అండర్ వన్ రూఫ్ అండి. సో లైక్ ఏంటంటే ఆల్ బ్యూటీ సర్వీసెస్, అంటే ఆల్ సెలూన్ సర్వీసెస్, ఫేషియల్స్, పెడిక్యూర్స్, బ్రైడల్ సర్వీసెస్ నుంచి అన్ని స్కిన్ ట్రీట్మెంట్స్ మనకి ఇక్కడ డర్మటాలజిస్ట్ అవైలబిలిటీ ఉంటారు. సో అంత సేఫ్ హ్యాండ్స్లోనే ఉంటుంది ట్రీట్మెంట్స్ అంతా కూడా. సో రిజల్ట్స్ గురించి ఎలాంటి భయం అక్కర్లేదు. అండ్ 8th బ్రాంచ్, సో ఐఎమ్ వెరీ హ్యాపీ. మనకు వచ్చిన సంపాదనలో ఎంతో కొంత సమాజానికి ఖర్చు చేయాలన్న సంకల్పంతో కేసీ పుల్లయ్య ఫౌండేషన్ స్థాపించిన గొప్ప విషయమని కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి భూపతి రాజు శ్రీనివాస్ వర్మ అన్నారు. అతి తక్కువ కాలంలోనే ఈ ఫౌండేషన్ సేవలు అన్ని ప్రాంతాలకు విస్తరించడం శుభపరిణామమన్నారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి భూపతి రాజు శ్రీనివాస వర్మ, రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె లక్ష్మణ్, మాజీ ఎమ్మెల్యే గణేష్ గుప్తా, ఫౌండేషన్ ట్రస్టీలు పాల్గొని వివిధ విభాగాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా పలు రంగాల్లో వివిధ సేవలు అందించిన ప్రముఖులను మంత్రి చేతుల మీదుగా ఘనంగా సత్కరించారు. కేసీ పుల్లయ్య స్థాపించిన ఫౌండేషన్ను నిరంతరం కొనసాగిస్తూ తండ్రి ఆశయాలను నెరవేరుస్తున్న ఆయన కుమారులు, కుటుంబ సభ్యులను కేంద్ర మంత్రి అభినందించారు. కేసీ పుల్లయ్య ఫౌండేషన్ ఫౌండర్ ట్రస్టీ శ్రీ కేసీ పుల్లయ్య గారి
14th మెమోరియల్ డే. దాన్ని పురస్కరించుకొని ఈ దోమలగూడ స్ట్రీట్ నెంబర్ 6 గగన్మాల్ కాలనీ దోమలగూడలో కేసీ పుల్లయ్య ఫౌండేషన్ గ్లోబల్ హెడ్ క్వార్టర్స్ అనే ఒక ఆఫీస్ బిల్డింగ్ కమ్ ట్రైనింగ్ సెంటర్ను డెవలప్ చేయడం జరిగింది. ఆ సెంటర్ని ఈరోజు ఆ ఆర్గనైజేషన్ ఆఫీస్ని ఈరోజు మాన్య మంత్రివర్యులు భూపతిరాజు శ్రీనివాస వర్మ గారు, అలాగే సిద్దిల శ్రీరావు గారు రావాల్సిన వాళ్ళు రాలేకపోయారు ఆయన, అలాగే లోకల్ మా ఎంపీ గారు రాజ్యసభ ఎంపీ గారు లక్ష్మణ్ గారు, గణేష్ బీగాల ఫార్మర్ ఎమ్మెల్యే నిజామాబాద్ గారు, వీళ్ళందరి సమక్షంలో ఈ ఫౌండేషన్ హెడ్ క్వార్టర్స్ ఆఫీస్ ఓపెన్ చేయడం జరిగింది. ఈ ఆఫీస్ నుంచి ఇక్కడ 6 క్లాస్ రూమ్లు, 2 ఐటీ ల్యాబ్లు, మరి ఒక లెక్చర్ హాల్ ఇవన్నీ ఉంటాయి. ఈ సెంటర్ నుంచి సంవత్సరంలో 1000 మంది వరకు మేము ఉపాధి కోసం ట్రైనింగ్ ఇచ్చే సెంటర్ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఈ సెంటర్లో ఇంచుమించు 40 నుంచి 45 మంది ఉద్యోగస్తుల దాకా పనిచేస్తారు.